ఈ ఏ బ్లాక్ ఫైనల్స్ లో రెండవ మ్యాచ్ లో టీమ్ ఎక్స్కాలిబర్ కోసం వేల్స్ ఇంకా సోఫీ పోటీ పడతారు. కానీ గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీలో ఇప్పుడే పోటీలో ఓడిపోయిన మేసమోనే ఇంకా సూపర్ సబ్ యు మాత్రమే ఉన్నారు. గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుంది. దాన్ని ఎదిరించకో. నువ్వు ఎదిరించే కొద్దీ అది అంత వేగంగా బయటికి వస్తుంది. నువ్వు అదుపు చేయడం చాలా కష్టం. ఇప్పుడు నువ్వు దాంతో పాటు ఒకటవ్వాలి. అదే నీకు మంచిది. దాంతో ఒకటవ్వాలా? అసలు అది నాకు సాధ్యమేనా? ఏమైంది? రెండో మ్యాచ్ వెంటనే స్టార్ట్ చేయాలి కదా. మీ టీంలో మీరే బ్లేడర్స్ అయితే దయచేసి పాల్గొనకండి, ఎందుకంటే ఇది సులభంగా ఉండదు. ఏంటి? ముందు పోటీ ప్రారంభమైన తర్వాత మాట్లాడుకుందాం. ఏం జరిగినా సరే మేము ఇందులో పాల్గొంటాం. తప్పకుండా ఇందులో గెలిచి వద్దు, చూపిస్తాం. ఆగు. క్లాస్ తో పోటీ పడ్డాక నీ పూర్తి శక్తిని కోల్పోయావు. మరేం పర్వాలేదు. ఇందులో గెలవాలంటే ఇలాగే పోరాడాలి. వెంటనే బ్యాటిల్స్ లో పోరాడాలన్నా కూడా నేనెందుకు సిద్ధమే. నువ్వు చెప్పింది నిజమే. నేను వెళతాను. సుభాస అక్కడేం చేస్తున్నాడు? సుభాస సరైన సమయానికి అక్కడికి చేరుకున్నాడు అనుకుంటాను. ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఇప్పుడు బానే ఉన్నాను ఫ్రెండ్స్. మనం పాల్గొందాం యు. కానీ ఇప్పుడు నీ వల్ల అవుతుందా సుభాస? యా, నా వల్ల అవుతుంది. అంటే దానికి అర్థం ఏంటో చెప్తావా? ఒక్క నిమిషం ఆగు సుభాస. ఓ గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీలో ఒక మార్పు జరిగింది. ఎవరికి అంతుపట్టని సుభాస తిరిగి వచ్చేశాడు. రెండవ బ్యాటిల్ లో పాల్గొనడానికి అతను ఇంకా యు స్టేడియం దగ్గరికి వచ్చేశారు. వీడిని అంత తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. రయుగా చెప్పినట్టు చివరికి ఆ డార్క్ పవర్ కూడా మనుషుల వల్ల సృష్టించబడ్డ పవరే. అది దాన్ని ఎదిరించి పోరాడకు. ఆ డార్క్ పవర్ తో ఒకటవడం వల్లే రయుగా కూడా అందులో నుంచి బయటపడగలిగాడు. నేను అలా చేయగలనా? ఒకవేళ నేను కూడా డార్క్ పవర్ తో కలిశానంటే అది నన్ను అదుపు చేయడం తగ్గుతుంది. ఆ తర్వాత నేను దాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. తను బానే ఉన్నాడా? సుభాస బేబ్లేడ్ ఛాంపియన్షిప్ ఏ బ్లాక్ ఫైనల్స్ రెండవ బ్యాటిల్ ప్రారంభం కాబోతోంది. సోఫీని వేల్స్ ని ఎదిరించి సుభాస ఇంకా సూపర్ సబ్ యు పోటీ పడబోతున్నారు. ఈ అద్భుతమైన బ్యాటిల్ ని చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? 3, 2, 1 చిత్తడి చేద్దాం. అంతా సరిగానే చేసావు రయుగా. కానీ ఇప్పుడు ఈ బ్యాటిల్ ఎందుకు చెప్తావా? సుభాసాని నువ్వేం చేసావో మర్యాదగా చెప్పు. నీ మనసులో ఉన్న పథకం ఏంటో వివరంగా చెప్పు రయుగా. నోటికొచ్చినట్టు వాగకు. నా కొత్త ఎల్ డ్రాగోకి నీ పెగసిస్ కి ఏం జరిగిందో మర్చిపోయావా? ఈ రెండు బేసు పోటీ పడడానికి సృష్టించబడ్డాయి జింగా. పెగసిస్ శక్తి రాను రాను తగ్గిపోతుంది. రయుగా, నీలో దాగున్న డార్క్ పవర్ ఇంకా ఉందా? నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఇక మీదట నాకు అలాంటి శక్తులు ఏ మాత్రం అక్కర్లేదు జింగా. అయితే ఇదేంటో చెప్పు. ఇది ఎల్ డ్రాగో యొక్క పూర్తి శక్తి. ఏంటి బాగుతున్నావు? అపోనెంట్ యొక్క స్పిన్ స్ట్రెంత్ ని లాక్కుని ఎల్ డ్రాగో దానికి అనుకూలంగా మార్చుకుంటుంది. ఇంతకు ముందు డార్క్ పవర్ ఏదైతే చేసిందో ఇప్పుడు మీటియో ఎల్ డ్రాగో కూడా అదే చేస్తోంది. ఒక బేలో ఇంత శక్తి ఉందా? డార్క్ పవర్ ని దాటుకుని వచ్చినందువల్లే ఎల్ డ్రాగో శక్తి నా శక్తి ఒకటైంది. ఎల్ డ్రాగో ఇప్పుడు దాని పూర్తి శక్తితో ఉంది. అది నేను ఇప్పుడు నీకు చూపిస్తాను. పెగసిస్! నీకేం కాలేదు కదా పెగసిస్? గ్యాలక్సీ పెగసిసా? ఏంటి జింగా, పెగసిస్ పూర్తి శక్తి ఏంటో నీకింకా అర్థం కాలేదనుకుంటాను. నువ్వేమన్నావు? అప్పుడే కోపగించుకోకు. నువ్వు ఇక్కడే టైం వేస్ట్ చేసావంటే ముఖ్యమైన ఫైనల్ బ్యాటిల్ కి వెళ్ళలేవు. కమాన్, వేగంగా వెళ్ళు ఈగల్.
మా మొదటి అటాక్ గ్రాండ్ సీటర్స్. ఐరన్ వాల్ తోనే మేము ప్రతి అటాక్స్ ని అడ్డుకుంటాం. గ్రాండ్ సీటర్స్ WD-145 RS. ఇలాంటి దాడులతో మీరు అసలు ఏమీ చేయలేరు. వేగంగా దూసుకెళ్ళు లీబ్రా. సీటర్స్ గ్రాండ్ మెయిల్ స్టార్మ్. లీబ్రా. ఎలాంటి దాడులైనా అడ్డుకోగలిగే వరల్డ్ వింగ్ కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గ్రాండ్ సీటర్స్ T-125 RS. మా డిఫెన్స్ ని దాటుకుని మీరు ఏం చేయలేరు. కాన్సన్ యొక్క ట్విన్ జ్యువెల్స్ అని పిలువబడే వీళ్ళ డిఫెన్సివ్ అటాక్ ఎంతో అద్భుతంగా ఉంది. ఈగల్ ఇంకా లీబ్రా వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టము ఉండదు. వీల్లేదు, మరొకసారి చేయి. సుబాసా. అది పనికిరాదని చెప్పాను కదా. లీబ్రా. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. అది కొంచెం కూడా కదలలేదు. ఇప్పుడు నీ ప్రతిభ చూపించు సోఫీ. Ball for me, 5 seaters. Yeah. లీబ్రా. సుభాస పోటీలో పాల్గొనే స్థితిలో లేడని నాకెందుకో అనిపిస్తోంది. సుబాస అయ్యో మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. కాన్సన్ యొక్క ట్విన్ జ్యువెల్స్ ని ఎదిరించి ఎలా తలపడాలో గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ టీమ్ కి తెలియదనుకుంటాను. కాన్సన్ రావడానికి ముందే ఈ పోటీ ఒక ముగింపుకు వచ్చేస్తుందా? ఇది మంచిది కాదు. ఇలాగే కొనసాగితే మేము ఓడిపోతాం. ఓడిపోవడం కుదరదు. అస్సలు ఓడిపోకూడదు. కానీ ఎందుకని నువ్వు ఇప్పుడు ఇంత అయోమయంలో ఉన్నా? నీకు సాయం చేయడానికే నేనిక్కడున్నాను. నువ్వు ఈ బ్యాటిల్లో గెలవాలి అంతే కదా. జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయిన వాడి కష్టం ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. ఒక్కసారి గెలవాలనుకుంటే ఎలా గెలుస్తామో ఆలోచించకూడదు. అది తప్పు. దయచేసి ఇలా చేయడం వెంటనే ఆపు. ఒక్కొక్కసారి బ్యాటిల్లో ఓడిపోయిన తర్వాత అందరూ నీ గురించి ఏం మాట్లాడుకున్నారో మర్చిపోయావా? రూల్స్ ని టెక్నిక్స్ ని ఎవరు పట్టించుకోరు. బ్యాటిల్ చివర్లో ఏం జరుగుతుందన్నదే ముఖ్యం. గెలిస్తేనే అందరికీ హీరో, అర్థమైందా? నీకు పాత విషయాలు గుర్తులేవనుకుంటాను. దాని గురించి నీకెలా తెలుసు? ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను. నువ్వు నేను ఒకటన్న విషయం మర్చిపోయావా? WBBA ఫైనల్ టోర్నమెంట్ మ్యాచ్ కి నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇటువైపు నించున్నది సుబాస. బ్యాటిల్లో పోటీ పడేటప్పుడు వదలకుండా దాడి చేయడమే ఇతని స్పెషాలిటీ. వేగంగా ఎగురు ఈగల్. ఈగల్ అద్భుతమైన శక్తిని చూడండి. తన పూర్తి శక్తిని ఉపయోగించి ప్రత్యర్థిని అరినా నుండి బయటికి తరమేస్తోంది. ప్రత్యర్థిని ఓడించేంత వరకు ఈగల్ ఆగనే ఆగదు. Come on, Subasa. నీ వల్ల అవుతుంది. కానీ సుబాసా అలాగే దాడి చేయి. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. ఈ బ్యాటిల్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లో పట్టు వదలను. నేను పడ్డ కష్టానికి ఈ బ్యాటిల్ గెలిపే నాకు ఫలితాన్ని ఇస్తుంది. గెలుపు ఓటమి నువ్వు నిర్ణయించుకో. నువ్వు పరిగెత్తలేవు, దాక్కోలేవు. ఆగు. అరే, ఇక్కడేం జరుగుతోంది? ఇది పూర్తిగా నిరాశపరిచింది. సుబాస ఓడిపోయాడు. అందరూ చెప్పినట్టు నువ్వు మరీ అంత ప్రతిభావంతుడివి కాదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అరేరే, ఏంటిది ఇంత త్వరగా పూర్తయిపోయింది? అనవసరంగా తనని మనం రెచ్చగొట్టామా? అంతా వేస్ట్ అయిపోయింది. నేనిది నమ్మలేకపోతున్నాను. నేను తీసుకున్న శిక్షణ వేస్ట్ అయిపోయింది. నువ్వు అద్భుతంగా సాధించా. ఓడిపోయిన తర్వాత తన మొహం ఎలా మాడిందో చూసావా? అందరూ పవర్ టెక్నిక్ అని తెగ మాట్లాడుకున్నారు. తనకిది కావాల్సిందే. ఆఖరికి తనకి ఓటమి మంచి గుణపాఠాన్ని నేర్పించింది. కానీ మనం ముందే పిల్లర్ని పడగొట్టిన విషయం తనకి తెలీదు. అందుకే ఇందులో ఓడిపోయాడు. ఏం చేస్తాం? ఇంటికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడనుకుంటాను. వీళ్ళలాగా మనం మిగతా వాళ్ళని దగా చెయ్యకూడదు. నిజమైన బే బ్యాటిల్ ఇది కాదు. ఆ పని చేసిన వాణ్ణి నేను క్షమించను. గెలవడానికి దగా చెయ్యాలంటే నేను కూడా అదే చేస్తాను. చిత్తడి చేద్దాం. మీరు నాకు సమాధానం చెప్పాలి. ఓడిపోతే ఎలా ఉంటుందో మీరు రుచి చూడాలి. అది కూడా తన మార్గంలోనే చేస్తాను. చూసావా? ఇదే నీ నిజమైన మనస్తత్వం.
ఓటమి వల్ల వచ్చిన అవమానాల్ని మర్చిపోయావా? అక్కడున్న ప్రేక్షకులందరూ నిన్ను చూసి నవ్వారు. నీ ఓటమిని చూసిన తర్వాత అందరూ నిన్ను హేళన చేశారు. ఇక మీదట నా జీవితంలో నేను ఎప్పుడు ఓడిపోను. ఎలాగైనా సరే నేను గెలవాలి. అవును, గెలవాలి. అందుకు నువ్వు నిజాన్ని ఒప్పుకొని తీరాలి. నువ్వు వెతుకుతున్న విషయం ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉంది. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. ఏం జరిగినా సరే నేను గెలవాలి. గెలవాలి. ఓహ్, అలా చూడండి. ఓ నో, మళ్ళీనా? దీన్ని నేను ఇంతకు ముందే చూశాను. ముందుకి దూసుకు వెళ్ళు. నేను ఓడిపోను. నా దారికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళు అలాగే గాలిలో కలిసిపోవాలి. ఏదో ఒకటి చెయ్యి. చూడ్డానికే చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. మాట విను, ఇలా చేయడం మంచి విషయం కాదు. బయటికి రా సుభాస. నువ్వు నా దారికి అడ్డొస్తున్నావు. అడ్డొస్తున్నావు. ఒక్కసారి తన హద్దుల్ని దాటాడంటే శత్రు అయినా సరే మిత్రుడైనా సరే తన దారికొచ్చే వాళ్ళని వదిలిపెట్టడు. అలా అయితే మనం ఇద్దరం కలిసే తన మీద దాడి చేద్దాం. తను ఎంత పట్టుని కోల్పోతాడో అంత సులభంగా తన మీద మనం దాడి చెయ్యొచ్చు. సరైన సమయం కోసం చూద్దాం. ఆ తర్వాత మనం పూర్తి శక్తితో దాడి చేద్దాం. దయచేసి మమ్మల్ని క్షమించు కాన్జాన్. ఫైనల్ బ్యాటిల్ లో కూడా నీకు అవకాశం దక్కదని నేను అనుకుంటున్నాను. నేను అస్సలు ఓడిపోను. దయచేసి వెంటనే ఆపు సుభాస. వెంటనే నువ్వు అందులో నుంచి బయటపడాలి సుభాస. ఈ విధంగా నువ్వు ఎప్పుడూ ప్రవర్తించావు. నాకు తెలిసిన సుభాస ప్రతి పోటీలో న్యాయంగా పోరాడతాడు. చివరి వరకు పట్టు వదలడు. తన వ్యూహాలని ఎవరు దాటలేరు. న్యాయంగానే పోరాడతాడు. అలా ఉండేవాడే నాకు తెలిసిన న్యాయమైన సుభాస. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డార్క్ పవర్ నిన్ను గెలవకూడదు. అందులో నుంచి బయటికి రా. మిగతా వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోకు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? తీవ్రంగా బ్యాటిల్ చేయి. ఏం చేయాలో ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను. బాధపడకు, ఎందుకంటే నువ్వు నేను ఒకటే. నా మాటలు విన్నావంటే నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. అది నిజమే. సరిగ్గా చెప్పావు. బలహీనమైన వాళ్ళని ఆ డార్క్ పవర్ కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఒకవేళ నేను దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దాని శక్తి మరింత పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. కానీ దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించుకో. నువ్వు అడ్డుకునే కొద్దీ అది మరింత పెరుగుతుంది. దాన్ని ఎదిరించి పోరాడడం కష్టం. నువ్వు దాంతో కలిసికట్టుగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. దాన్ని ఎదిరించడమే నేను చేస్తున్న పెద్ద తప్పు. ఎలాగైనా సరే దాంతో కలవాలి. ఏం చేస్తున్నా? నీలో ఉన్న కోపాన్ని బయటికి తీసుకురా. ప్రశాంతంగా ఉండు. ఈ డార్క్ పవర్ ని ఎదిరించి నాలో ఉన్న సుభాసాన్ని కనిపెడతాను. రయూగాకే సాధ్యపడినప్పుడు నాకు సాధ్యపడడంలో ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. ఓ భలే! ఓ, నాకిప్పుడే అర్థమైంది. నేను చేసింది తప్పు. నా ఆపోనెంట్ గెలవడానికి దగా చేసినా సరే నేను మాత్రం ఎప్పుడు న్యాయంగానే బ్యాటిల్ చేయాలి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఒక ఈగల్లాగా పోరాడాలి. అదే నిజం. నా వల్ల అవుతుంది. ఆకాశంలో ఎగిరే ఈగల్లా స్వేచ్ఛగా నేను బేబ్లెట్ ప్రపంచంలో ఎగురుతాను. చెప్పేది విను. న్యాయంగా పోరాటం వల్ల ఏ ప్రయోజనం లేదు. నీ మనసులో ఉన్న దుష్ట శక్తిని బయటికి తీసుకురా. ఇక మొదలు పెడదామా సోఫీ? వాళ్ళ కథ ముగించేద్దాం. పదవేల్ స్పెషల్ మూవ్ సీటర్స్ గ్రాండ్ విక్టర్. స్పెషల్ మూవ్
సీటర్స్ గ్రాండ్ ఫ్లీట్ జాయింట్ స్పెషల్ మూవ్ సీటర్స్ గ్రాండ్ డుకాలియన్ సుబాసా పోటీ పూర్తయిందా లేదా? ప్రతి మనిషిలోనూ ఒక దుష్ట శక్తి దాగుంటుంది. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడనుకుంటాను. అందరిలోనూ దుష్ట శక్తి ఉంటుందన్న విషయం నీకు కూడా తెలుసు. నాకు సమాధానం చెప్పాలి. తన మార్గంలోనే వెళ్ళి తనని ఓడించి తీరుతాను. ఈ దుష్ట శక్తే నిజమైనదే. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ? అదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ మంచి గుణాలు ఉంటాయి. కమాన్, పోరాడు ఈగల్. ఏంటిది? సాధించాను. సుబాస తన అద్భుతమైన టెక్నిక్ ను ఉపయోగించి ఈ బ్యాటిల్లో అదరగొట్టేశాడు. యా! ప్రతి ఒక్కరిలోనూ చీకటి దాగి ఉండడం వల్లే వెలుగనేది బయటికి వస్తుంది. ఏమన్నావ్? నాలో చీకటి వెలుగు రెండు శక్తులు దాగున్నాయి. వద్దు, ఆపో. నన్ను నేను మార్చుకోను, ఎందుకంటే నేనే సుబాసా. సుబాసా 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 నా స్నేహితులతో కలిసి ఈ బేబ్లెట్ ఛాంపియన్షిప్ లో ఎలాగైనా సరే గెలుస్తాను, ఎందుకంటే నేను సుబాసాని. ఇందుకు అవకాశం లేదు. సుబాసా స్వేచ్ఛగా ఎగురు ఈగల్. స్పెషల్ మూవ్ ఈగల్ షైనింగ్ టొర్నాడో బస్టర్. ముందుకి దూసుకు వెళ్ళు. అరే ఒక్క స్పెషల్ మూవ్ తో బ్యాటిల్ మొత్తం తలకిందులైపోయింది. సుబాసా ఈగల్ తమ స్పెషల్ మూవ్ ని వాడి సీటర్స్ ని తరిమి కొట్టేశారు. నువ్వు సాధించావు సుబాసా. ఒక్క స్పెషల్ మూవ్ తో మొత్తం అందరినీ అదరగొట్టేశావు. నేను నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎప్పటికీ నువ్వే నా హీరో సుబాసా. ఈ రెండవ మ్యాచ్ లో టీమ్ గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ విజయం సాధించింది. ఇన్నాళ్ళు నన్ను నమ్మినందుకు అందరికీ థ్యాంక్స్. ఓ యా, సుబాసా ఒకే మూవ్ లో అదరగొట్టేశావు. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? సుబాసా ఎంతో కష్టపడి ఆ డార్క్ పవర్ ని ఓడించాడు. ఇక దాని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. అవును, నువ్వు నిజంగానే హీరోవి సుబాసా. టీమ్ ఎక్స్కాలిబర్ గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ ఒక్కొక్క పోటీలో గెలవడం వల్ల స్కోర్ సమానంగా ఉంది. ఏ బ్లాక్ ఫైనల్ ఇప్పుడు థర్డ్ రౌండ్ వరకు పొడిగించబడింది. ఈ థర్డ్ రౌండ్ బ్యాటిల్లో టీమ్ ఎక్స్కాలిబర్ తరపున పోటీ పడబోయేది వేరెవరో కాదు, మన జూలియన్ కాన్సర్న్. గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ తరపున అతనితో పోటీ పడబోయేది ఇప్పుడు మనం ఏం చేస్తాం మాసుమోనే? జెంగా పెగసిస్ పూర్తి శక్తి ఏంటో నేను ఇంకా తెలుసుకోలేదని తను చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా నీకు అర్థం కాలేదా జింగా? ఎల్ డ్రాగో! పెగసస్. నేను వచ్చిన పని పూర్తయింది జింగా. ఈ ప్రపంచంలో ఒకే ఒక రివర్స్ రొటేటింగ్ బే మాత్రమే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కాన్సర్న్ ని ఎలాగైనా నువ్వే ఓడించాలి. రయుగా రయుగా పెగసిస్ యొక్క పూర్తి శక్తి